హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 1 పద్యభాగ్లో నుంచి 7th లెసన్ భిక్షుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 23లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. భిక్షుక్ మీన్స్ బెగ్గర్. సో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా రాసిన ఈ పోయిట్రీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ కవి పరిచయ్. ఇస్ కవిత కే కవి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా హే. సో భిక్షుక్ అనే ఈ కవితను రాసింది సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. आपका जन्म सन 1896 में हुआ. ఈయన 1896లో పుట్టారు. నిరాలా ఆప్కా సార్థక్ నామ్ హే. సో ఆయన పెన్ నేమ్ నిరాలా. అదే మీనింగ్ఫుల్గా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చింది. आपकी प्रतिभा बहुमुखी है. సో హీ ఈజ్ అ వెరీ వర్సటైల్ పర్సన్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. అప్పనే నయే ఛందోంకి సృష్టి హే. సో ఈయన కొత్తగా ఒక ఛందస్సుని క్రియేట్ చేశారు. उनको హిందీ మే ముక్త్ ఛంద్కే జన్మదాత మాన్తే హే. సో ఛందస్సు అనేది హిందీలో ఒక గ్రామటికల్ పార్ట్. దాన్ని యూస్ చేసి మన హిందీలో కవితలు రాయడం స్టార్ట్ చేశారు. కానీ చాలా లిబరల్గా ఛందస్సులు లేకుండా ఈయన ముక్త్ ఛంద్ అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. డిఫరెంట్ టఫ్ వర్డ్స్ అనేవి లేకుండా ముక్త్ అంటే ఫ్రీ ఆఫ్ ఛంద్, అసలు ఛందస్సు అనేది ఎక్కువగా ఉపయోగించకుండా రాశారు. కాబట్టి ఈయన్ని ముక్త ఛంద్కే జన్మదాత అని కూడా అంటారు. ఆప్ బంగాల్ సంస్కృతి ఔర్ అంగ్రేజీ సాహిత్యకే అచ్చే జ్ఞాతాతే. ఈయన చాలా బాగా బెంగాల్, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో మంచి లిటరేచర్స్ రాశారు. आपने परिमल, अनामिका, गीतिका आदि अनेक रचनाएं की है. सो सम ऑफ हिज इंपॉर्टेंट राइटिंग्स आर परिमल, अनामिका, गीतिका. आपको स्वामी विवेकानंद के विचारों से प्रभावित है. सो ही इज़ वेरी इन्फ्लुएंस्ड बाय द थॉट्स ऑफ स्वामी विवेकानंद. सो लेट्स स्टार्ट अवर पोएट्री. भिक्षुक. वह आता दो खूट कलेजे के खातिर పచ్తాతా పత్ పర్ ఆతా. సో అతను వస్తాడు. ఎలా వస్తాడు? చాలా నీరసంగా, ఏదో తన యొక్క అభిమానం అంతటిని చంపుకొని ఎంతో బాధపడుతూ ఆ రోడ్డు మీదకి వస్తాడు. పేట్ పీట్ దోనో మిల్కర్ హే ఏక్ చలా రహా లకూటియా టేక్. సో అతను నడిచేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అతని పొట్ట, వీపి ఈ రెండు కూడా అతుక్కుపోయాయా అన్నంత ప్లెయిన్గా అయిపోయి ఉంటుంది. అంటే తిండి ఏమీ లేక ఆ పొట్ట చాలా లోపలికి, అసలు స్కిన్, ఆ బ్యాక్ బోన్ రెండు కూడా కలిసిపోయాయా అన్నట్టు ఉంటాయన్నమాట. అస్సలు ఓపిక లేక ఒక స్టిక్ పట్టుకొని స్లోగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. मुट्ठी भर दाने को भूख मिटाने को मुँह पीट पुराने जोली को फैलता. సో ఫటీ పురాణి జోలీకో ఫైల్తా. సో అతని చేతిలో ఒక భిక్ష పాత్ర ఉంటుంది. దానిలో భిక్ష అడుగుతూ ఒక చిరిగిపోయిన ఒక సంచిని భుజాన తగిలించుకొని అతను తిరుగుతూ ఉన్నాడు. దో టూక్ కలేజే కే ఖాతిర్ పచితాయా పత్పర్ ఆతా. సో అతనికి ఉన్న ఆ విశ్వాసం అనేది ఏది మిగలకుండా ఆకలితో ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతారే అనే ఆశతో. సాత్ దో బచ్చే బీ హే సదా హాత్ ఫైలాయే. అతనితో పాటు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చేతులు చాచి భిక్ష అడుగుతూ ఉన్నారు. బాయేసే వే మల్తే హుయే పేట చల్తే హే. సో వాళ్ళ యొక్క లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళ బొజ్జని, ఆకలి వేస్తున్న చిన్ని పొట్ట మీద చేయి పెట్టుకొని రబ్ చేసుకుంటూ ఉంటారు. ఔర్ దాహిని దాయా దృష్టి పానే కి ఓర్ బఠాయే. అండ్ వాళ్ళ యొక్క రైట్ హ్యాండ్ని భిక్ష అడగడానికి ముందుకు చాపుకుంటూ ఉంటున్నారు. బూక్ సే సూక్ ఓటోమ్ జబ్ జాతే. వాళ్ళ యొక్క లిప్స్ కూడా చాలా డ్రై అయిపోయినాయి. అసలు ఆకలికి, ఆ థర్స్టీకి చాలా డ్రై అయిపోయినాయి. ధాత భాగ్య విధాతాసే ఖ్యాపాతే. వాళ్ళకి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా అనుకొని మాకు ఆకలి వేస్తుంది, ఫుడ్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. ఘూంట్ ఆన్సువోంకే పీకర్ రహ్ జాతే. చాలా అరుదుగా, అసలు భిక్ష ఎవ్వరు పెట్టకపోవడం వల్ల ఆ ఏడుపు ఏదైతే వస్తుందో ఆ కన్నీళ్ళని వాళ్ళు తాగి బతుకుతున్నారా అన్నంత నీరసంగా అయిపోయి ఉన్నారు ఆ పిల్లలు. చాట్ రహే హే झूठी पत्ताल कभी सड़क पर खड़े हुए.
అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని చూడండి, రోడ్డు మీద చెత్త కుప్పల దగ్గర మనం ఏవైనా ఒకేషన్స్ అప్పుడు తిని పడేసిన ఎంగిలి విస్తర్లు ఉంటే వాటిల్లో నుంచి తీసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. ఎంత మిస్ఫార్చునో కదా పాపం వాళ్ళకి. ఆకలిని తట్టుకోవడానికి ఆ దొరికింది ఏదో వాళ్ళు నాకుతూ ఉంటారనమాట. और जकट लेने को उसने कुत्ते भी है अड़े हुए. అండ్ ఆ టైంలో వాళ్ళకి పోటీగా ఎవరుంటారు? స్ట్రే డాగ్స్ ఉంటాయి. అవి కూడా ఫుడ్ కోసం అలాగా వెతుకుతూ అవి కూడా ఆ డస్ట్బిన్స్ దగ్గర తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు వాటిని తోలుతూ ఆ ఫుడ్ని తింటూ ఉంటారు. ఎంత దారుణంగా ఉంటుందో కదా సిచ్యుయేషన్. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన దగ్గర ఎక్స్ట్రా రిమైండ్స్ ఏమైనా ఉంటే అవి ఎవరికైనా సరే అనాథాశ్రమం వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. మనం వాడనివి, మన ఇంట్లో ఒకేషన్స్ జరిగినప్పుడు మనం తినగా మిగిలినవి దగ్గరలో ఉన్న ఆర్ఫనేజ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్ట్రే డాగ్స్, మన ఇంట్లో ఒక్క ముద్ద అన్నం ఎక్కువ వండుకొని ఆ స్ట్రే డాగ్స్కి ఆ ఫుడ్ పెడితే అవి ఆకలి తీర్చుకుంటాయి కదా. సో ఇలాంటి మార్పు మనలో రావాలి. భిక్ష అడగడం వాళ్ళ యొక్క దౌర్భాగ్యం కాదు, వాళ్ళలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండడం నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ భిక్షుక్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 24లో మీకు ఒక పద్యాంశ ఉంది. ఆ పద్యాంశకి మీరు భావార్థ రాయాలి. भूख से सूख ओट जब जाते दाता భాగ్య విధాత సే క్యా పాతే. దీనికి మీరు కవి పరిచయ్, మీకు ఇందాక పేజ్ నెంబర్ 23లో ఉన్న కవి పరిచయని రాయండి కొద్దిగా. ఆ తర్వాత భావార్థని పెట్టండి. యహ కవి భిక్షు की దయనీయ దశా का వర్ణన్ करते हैं. సో ఇక్కడ కవి పిటిఫుల్ లైఫ్ ఆఫ్ ఎ బెగ్గర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జబ్ ఉన్కే ఓటోం భూక్ సే సూక్ జాతే, ఎప్పుడైతే వాళ్ళ లిప్స్ ఆకలితో ఆరిపోయినాయో, చాలా డ్రై అయిపోయినాయో, తబ్ విధాత బి ఉన్కో కుచ్ దే నహీ పాతే, ఆ భగవంతుడు కూడా వాళ్ళకి ఏమి పెట్టలేని పరిస్థితుల్లో ఉంటాడో. వే ఆన్సువోంకే ఘూంట్ పీకర్ రెహ జాతే, వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళని దాహం తీర్చుకోవడానికి యూస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కభీ సడక్ పర్ కడే హోకర్ వహా పడే झूठे पत्ते को चाट कर अपनी भूख मिटाने का प्रयास करते हैं. సమ్టైమ్స్ వాళ్ళు రోడ్ సైడ్ డస్ట్బిన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న ఫుడ్ని తీసుకొని తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ऐसे करते समय वहाँ के कुत्ते झपटकर उनके उस झूठे पत्ते को छीनने आते. అదే టైంలో అక్కడున్న స్ట్రే డాగ్స్ ఆ ఫుడ్ కోసం అవి కూడా ఎగబడుతూ ఉంటాయి. इस तरह भिखारियों की दयनीय दशा का कवि వర్ణన్ करते हैं. ఈ విధంగా బెగ్గర్స్ యొక్క పిటిఫుల్ లైఫ్ గురించి కవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. భిక్షుక్ కవిత కా సారాంశ్ లిఖియే. సో కవి పరిచయ్ పేజ్ నెంబర్ 23లో ఏదైతే ఉందో అది చదివి రాయండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఓరల్ ఇచ్చేస్తున్నాను. कवि परिचय. इस कविता का लेखक सूर्यकांत त्रिपाठी निराला है. आपका जन्म सन 1896 में हुआ. निराला आपका सार्थक नाम है. आपकी प्रतिभा बहुमुखी है. आपने नए छंद की सृष्टि की. आपको हिंदी में मुक्तचंद के जन्मदाता मानते हैं. आप बंगाल, संस्कृत और अंग्रेजी साहित्य के अच्छे ज्ञाता है. आपने परिमल, अनामिका, गीतिका आदि अनेक रचनाएं की. आपके स्वामी विवेकानंद के विचारों से प्रभावित है. सो सारांश. इस कविता में कवि भिखारियों की दयनीय दशा का वर्णन करते हैं. ఈ పోయట్రీలో కవి పిటిఫుల్ లైఫ్ ఆఫ్ ఎ బెగ్గర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. कवि की दृष्टि में एक भिक्षुक पड़ता है. सो कवि वंस अपॉन ए टाइम ఒక బెగ్గర్ని చూశారు. वह भिक्षुक अपने दुखों के भरे से सोचते हुए पछताया हुए आते हैं. సో ఆయన తన యొక్క సారోఫుల్ లైఫ్తో చాలా అలసిపోయి ఎంతో రిగ్రెటింగ్గా నడుచుకుంటూ వస్తున్నాడు. वह इतना कमज़ोर है कि उसके पीठ और पेट दोनों एक ही समतल में है. అతను ఎంత వీక్గా ఉన్నాడు అంటే అతని స్టమక్ అండ్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ప్లెయిన్ ఒకేలాగా అణుచుకుపోయి ఉన్నాయి. इससे पता चलता है कि वह बहुत दिनों से भूखा है. సో వీ కెన్ అండర్స్టాండ్ అతను చాలా రోజుల నుంచి సరిగ్గా ఏమీ తినలేదు. वह लुकुटिया टेकते हुए चलता है. సో विद द हेल्प ऑफ हिज स्टिक he is leaning towards the lap and he is walking. उसकी हालत का वर्णन
कवि इस तरह प्रकट करते हैं कि मुट्ठी भर के दाने पाकर अपनी भूख मिटाने के लिए वह భీక్ మాంగుతా హే. సో కవి ఏమని చెప్తున్నారంటే, ఒక బెగ్గర్ తన చేతులు రెండు చాచి కొంచెం గ్రెయిన్స్ కోసం, హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రెయిన్స్ కోసం తన ఆకలిని తీర్చుకోవడానికి బెగ్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఉస్కే పాస్ ఫటీ పురాణి జోలీ హే. అతని దగ్గర చిరిగిపోయిన ఒక బ్యాగ్ ఉంది. और उसी में भिक्षा पात्र प्राप्त करते हैं. సో హీ ఈజ్ ఆస్కింగ్ ఆన్స్, భిక్ష అడుగుతూ ఉన్నాడనమాట. ఏవైతే ఎవరైనా ఇస్తే అవి ఆ బ్యాగ్లో వేసుకోవాలని చూస్తున్నాడు. अपने जीवन के बारे में सोचते हुए पछताते हुए वहाँ आते हैं. సో అతను తన లైఫ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడికి వస్తున్నాడు. वह अकेला नहीं లేకిన్ ఉస్కే సాత్ దో బచ్చే హే. సో హీ ఈజ్ నాట్ ఎలోన్. అతనితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వే బచ్చే బి ఉస్కే సాత్ దోనో హాథోం ఫైలాయే భీక్ మాంగ్తే ఆతే హే. ఆ పిల్లలిద్దరూ కూడా చేతులు చాచి భిక్ష అడుగుతూ వస్తున్నారు. బేచారే ఇతనే బూహే హే కి బాయే హాత్ సే అపనే పేట్ కో మల్తే హే ఔర్ దాయే హాత్ కో పసార్తే హుయే ఆతే హే. సో ఎంత పిటిఫుల్గా ఉంది అంటే, ఒక హ్యాండ్తో వాళ్ళ ఆకలిని అణుచుకోవడానికి స్టమక్ మీద చేయి పెట్టి రెండో హ్యాండ్తో భిక్ష అడుగుతున్నారు. యహ దృశ్య అత్యంత దయాపూర్ణ హే. ఇది చాలా బాధపడవలసిన విషయం అండ్ అది మనకి చాలా బాధ కలిగిస్తుంది అనమాట. भूख के कारण उसके होठ सूख जाते हैं ड्यू टू ఆకలి వల్ల వాళ్ళ యొక్క లిప్స్ అనేవి చాలా డ్రైగా అయిపోయినాయి. వే ఆంసుओं के घूंट पीकर अपनी प्यास बुझा लेते हैं. వాళ్ళ యొక్క టీయర్స్ని తాగుతూ వాళ్ళ యొక్క దాహాన్ని ఆకలిని తీర్చుకుంటున్నారా అన్నట్టు ఉంది వాళ్ళ యొక్క ఫేస్. अगर कहीं सड़क पर जूटे पत्ते देखते तो उसके छाव से लेकर చాట్తే హే. సో రోడ్ సైడ్ ఏదైనా డస్ట్బిన్స్ దగ్గర వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఆ ప్లేట్స్ ఏమైనా కనిపిస్తే అవి ఎంతో ఆశగా తీసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. ऐसे करते समय वहाँ खड़े कुत्ते से बचाकर उसे झूठे पत्ते को छाटने पड़ते हैं. సో ఎట్ దట్ టైమ్ దే హ్యావ్ టు ఫైట్ విత్ ద స్ట్రే డాగ్స్ అండ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ఫుడ్ని వాళ్ళు తింటూ ఉంటారు. इस तरह भिखारी की दयनीय दशा का वर्णन कवि ने किया है. సో ఈ విధంగా పిటిఫుల్ కండిషన్ ఆఫ్ ఎ బెగ్గర్ గురించి కవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి చేతనైనంత సాయం, ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా భిక్ష అడుగుతూ కనిపిస్తూ ఉంటే మీరు ఏదైనా టిఫిన్ కానివ్వండి లేదా ఏదైనా ఫుడ్ కానివ్వండి వాళ్ళకి కొని ఇవ్వండి. ఓకే. సో స్ట్రే డాగ్స్కి కూడా మన ఇంట్లో మిగిలిపోయిన రిమైన్స్ ఏమైనా ఉంటే స్ట్రే డాగ్స్ కూడా పెట్టండి. I hope you understand this lesson. Thanks for watching.